హిందూ ధర్మం చాలా గొప్పది. అటువంటి గొప్ప ధర్మంలో ఉండి మనం ఫలితాలు పొందాలంటే మనం ఏం చేయాలి? ఏం చేయాలనుకుంటున్నారో ఒకసారి వీడియోని పాజ్ చేసి మీ కామెంట్ బాక్స్‌లో చెప్పండి. సరే, చాలామంది గుడికెళ్ళాలి, బొట్టు పెట్టుకోవాలి, కొబ్బరికాయ కొట్టాలి, ప్రదక్షిణ చేయాలి, దాన ధర్మాలు చేయాలి, ఇలాంటివన్నీ రాస్తారు. నా అభిప్రాయం ఏంటంటే, ఇటువంటి ధర్మం నుంచి మనం మంచి ఫలితాలు పొందాలంటే ప్రతి ఒక్క హిందువుకి ఉండాల్సింది గురువు ఉండాలి. ఎంతమందికి గురువు ఉన్నారు చూడండి. గురువు లేకుండా మనం ఎటువంటి సత్ఫలితాలు మనం పొందలేము, గుర్తుపెట్టుకోండి. సాక్షాత్తు భగవంతుడే మానవుడిగా పుట్టినప్పుడు కూడా రాముడైనా కృష్ణుడైనా ఆయన గురువుని స్వీకరించాడు. ఇంతకంటే సందేశం ఏముంది చెప్పండి? రాముడు బొట్టు పెట్టుకున్నాడో, కొబ్బరికాయ కొట్టాడో, గుడికి వెళ్ళాడో, ప్రదక్షిణ చేశాడో అవన్నీ వివరం తెలియదు, కానీ గురువు మాత్రం ఉన్నారు, ఇది అందరికీ తెలిసిందేగా. కాబట్టి అటువంటి ధర్మంలో ఉన్న మనకు గురువు ఉన్నాడా? నా యొక్క మనవి ఏమిటంటే, మనం ఒక గురువుని స్వీకరించాలి. అంటే మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తులు కానీ, లేకుంటే పీఠాలు ఉన్నాయి, అటువంటి పీఠాల్లో కానీ, ఇంకా తేలిగ్గా ఉండాలంటే మీకు వ్యాసాశ్రమాలు ఉన్నాయి. అటువంటి వ్యాసాశ్రమాలు మీరు వెళ్తే అందరికీ మంత్రం ఇస్తారు, నామదీక్ష ఇస్తారు. మీకు కావాల్సినటువంటి, మీకు ప్రీతికరమైనటువంటి దేవుడి యొక్క నామం మంత్రము కూడా ఇస్తారు. కాబట్టి అటువంటి గురువును ముందు స్వీకరించి, ఒక నామాన్ని, ఒక మంత్రాన్ని స్వీకరించి కనీసం 108 సార్లు ఆ నామాన్ని, ఆ మంత్రాన్ని జపం చేయండి.